సో జనరల్ గా సార్ దాదాపు అందరు ఇప్పుడు డయాబెటిక్ తో చాలా సమస్యలు పడుతూ ఉన్నారు. అసలు మొత్తానికే అది రాకుండా ఉండడానికి మీరు ఇంటి చిట్కా ఏం చెప్తారు? రైస్ నిలిపేసేదే, రైస్ గోధుమలు రెండు నిలిపేసేదే. చాలా మంది రైస్ నిలిపేస్తే రైస్ మంచిది కాదని అందరికీ తెలుసు, కానీ గోధుమలు తింటా ఉంటారు. డయాబెటీస్ వచ్చే వాళ్ళందరికీ డాక్టర్లు కూడా మరి వీటి తినండి అంటూ ఉంటారు. కానీ వీటిలో ఉండే గ్లూటెన్ అనేది, ప్యాంక్రియాస్ అనేది మీకు ఇన్సులిన్ తయారు చేయాలి. సో ప్యాంక్రియాస్ బీటా సెల్స్ అని ఉంటాయి, అవి ఇన్సులిన్ తయారు చేస్తాయి. ఈ గ్లూటెన్ అనేది మీ వీటిలో ఉండే గ్లూటెన్ ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ని డ్యామేజ్ చేసి మీరు డయాబెటిక్ అయితే పర్మనెంట్ డయాబెటిక్ గా ఉంటారు అనేది డాక్టర్ బిఎం హెగ్డే అనే గొప్ప వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ మెడికల్ యూనివర్సిటీ ఆయన చెప్పినాడు. సో డయాబెటీస్ పేషెంట్ అసలు గోధుమలు పట్టకూడదు. ఎప్పుడన్నా నెలకు ఒకసారి తింటే ఇట్స్ ఓకే. లేనోళ్ళు సరే మీకు వీలు కాకపోతే, బట్ అందరూ ఎవరైనా కానీ మీరు వీటును రైస్ను అవాయిడ్ చేసి జొన్నలు, రాగులు, సజ్జలు, మిల్లెట్స్ లో ఏదన్నా కాస్ట్లీ మిల్లెట్స్ అనుకుంటే జొన్నలు, రాగులు, సజ్జలు 40 రూపాయలు దొరుకుతాయి. సో వాటిని వాడేది వదిలిపెడితే ఇంట్లో అందరూ హెల్తీగా ఉంటారు.